మొక్కజొన్న రవ్వ ఉప్మాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొక్కజొన్న రవ్వ 1 కప్పు, తాలింపు దినుసులు 1 టీ స్పూను, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను. ఓకే. సో అలాగే ఈ ప్యాన్ కూడా వేడి చేసుకుందాం అండి. ఇది కూడానా? వేడి నీళ్ళు పెట్టేసుకుందాం. సో ప్రాసెస్ తొందరగా అవుతుంది. ఓకే ఓకే, దీనికి మూత పెట్టేసండి. ఓకే. సో ఇక్కడ మొక్కజొన్న రవ్వని కనీసం ఒక 10 నిమిషాల ముందుగా నానబెట్టేసుకుంటే త్వరగా బాయిల్ అవుతుంది. ఓకే. నెయ్యి. సో ఇక్కడ ఆయిల్ యూస్ చేయకుండా నెయ్యి యూస్ చేస్తున్నారు. అవునండి. సో దీంట్లో పోపు దినుసులు. ఓకే. సో ఇది కొంచెం దూరగా వేగాలండి మనకు. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఇది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఉల్లిపాయ ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాం. సన్నగా తరిగిన అల్లం ఉంది. సో ఇది కొంచెం వేగాలి. సో దీంట్లో కొద్దిగా కరివేపాకు. ఓకే. జీడిపప్పు. ఓకే అండి, ఇది వేగిపోయింది కదా. సో దీంట్లో మనం ముందుగా వేడి పెట్టుకున్నాం కదా వాటర్. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న మొక్కజొన్న రవ్వ. ఓకే. సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో దీనికి మూత పెట్టేద్దాం. సో ఈలోపు కారం చేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇది చాలా సింపుల్ గా అండి. అరటి పువ్వు అంటే బర్డ్ షేప్ లో, అంటే స్వాన్ షేప్ లో వస్తుంది. ఓకే. సో ఇప్పుడు వంకాయ కొంచెం ఇలా బెండ్గా ఉన్నది తీసుకున్నాం. సో క్యారెట్ ముక్క పెట్టేసాం. సగ్గు బియ్యంతో కళ్ళు వచ్చేస్తాయి. ఓకే. ఇది కొంచెం ఇక్కడ బేస్ కట్ చేస్తాను. ఆ షేప్ కూడా అలానే ఉంది కరెక్ట్ గా. yes, ఇలా పాయింటెడ్ వస్తుంది కదా. సో ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఓకే. సో వంకాయ ఇక్కడ తొడమ కట్ చేసి తీసేస్తున్నాం. ఓకే. సో దాని నెక్ ఇలా వస్తుంది కాబట్టి మీరు ఇలా బెండ్ అయిన వంకాయ తీసుకున్నారు. అవునండి. ఓకే. సో ఇది కొంచెం ఇలా స్లాంట్ గా కట్ చేసి, ఓకే. సో దీన్ని టూత్ పిక్స్ తో ఇక్కడ ఫిక్స్ చేసేసారు. ఓకే. ఇక్కడ ఇలా వస్తుంది. సో అలాగే ఇక్కడ ముక్క పెట్టడానికి క్యారెట్ పీస్ తీసుకున్నాం, ఇలా ట్రిమ్ చేసి. సో ఇది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకే. ఓకే, ఇది కొంచెం ఓపెన్ గా ఉన్నట్టు చూస్తున్నాం. స్లాంట్ కట్. ఓకే. ఓకే. అలాగే ఇక్కడ ఐస్ పెట్టడానికి సగ్గు బియ్యం అండి. కొంచెం ఇలా రంధ్రం చేసుకుని. ఓకే అండి, స్వాన్ రెడీ అండి. వావ్, భలే ఉంది స్వాన్. చాలా బాగుంది. ఓ ఇది కూడా అయిపోయినట్టుంది. ఓకే, అయిపోయిందండి. ఓకే అండి, దగ్గర పడింది కదా. సో ఇప్పుడు స్టవ్ ఆపేసేసి మనం నిమ్మరసం. ఓకే. ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే అండి. సో ఇక్కడ కూడా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే అండి, వేడివేడిగా మొక్కజొన్న రవ్వ ఉప్మా రెడీగా నా చేతిలో ఉందండి.